Hello aspirants, welcome to Minha Study Zone. సో 19th లెసన్ కంటిన్యూషన్ క్వశ్చన్స్ ఇందులో ఒక 20-25 వరకు ఇచ్చాను చూడండి. నెక్స్ట్ సోవియట్ యూనియన్ ప్రచ్ఛన్న యుద్ధం, సోవియట్ యూనియన్ అండ్ ప్రచ్ఛన్న యుద్ధం గురించి, భారత్ అండ్ చైనా సంబంధాల గురించి, భారత్ పాకిస్తాన్ దౌత్యమైన సంఘర్షణల గురించి, భారత్ శ్రీలంక సంక్షోభం గురించి ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ సోవియట్ యూనియన్ అన్నమాట. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు మరియు సంస్కరణలు, వాటి యొక్క ఇంపార్టెంట్ డేట్స్. 1985 సంస్కరణలు ప్రారంభమయ్యాయి. 1989లో బెర్లిన్ గోడ పతనం జరిగింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. క్వశ్చన్స్: యుఎస్ఎస్ఆర్లో గ్లాస్నోస్ట్ మరియు పెరిస్ట్రాయికా సంస్కరణలను ప్రవేశపెట్టింది ఎవరు? ఇతని గురించి మిఖాయిల్ గోర్బేచావ్ గురించి లాస్ట్ టెట్లో కూడా అడగడం జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికీ 2 సార్లు తినబోయిన క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒక్కసారి దీని గురించి చదువుకోండి. యుఎస్ఎస్ఆర్లో గ్లాస్నోస్ట్ మరియు పెరిస్ట్రాయికా సంస్కరణలను ప్రవేశపెట్టింది ఎవరు? మిఖాయిల్ గోర్బేచావ్. నెక్స్ట్, సంస్కరణలలో ఒకటైన గ్లాస్నోస్ట్ అంటే అర్థం ఏమిటి? బహిరంగం. గోర్బేచావ్ సంస్కరణలలో పెరిస్ట్రాయికా అంటే అర్థం ఏమిటి? పునర్నిర్మాణం. సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ అధికారికంగా 15 స్వతంత్ర గణతంత్ర దేశాలుగా ఏ సంవత్సరంలో విడిపోవడం జరిగింది అంటే యుఎస్ఎస్ఆర్ విడిపోయిన సంవత్సరం ఏంటిది? 1991. జర్మనీ విభజన ముగింపు సంకేతంగా బెర్లిన్ గోడ ఏ సంవత్సరంలో కూల్చివేయబడింది? 1989. భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాల గురించి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 1950 చైనా గుర్తింపు, 1954 పంచశీల ఒప్పందం, 1959 దలైలామా ఆశ్రమం ఇండియాకి రావటం, 1962 సరిహద్దు యుద్ధాలు. సో వీటి గురించి క్వశ్చన్స్. 1954లో జరిగిన పంచశీల ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది మరియు సంతకం చేసింది ఎవరు? భారత్ నుండి అండ్ భారత్కి చైనాకు మధ్యలో ఈ పంచశీల ఒప్పందం జరిగింది. ఇండియా నుండి జవహర్లాల్ నెహ్రూ మరియు చైనా నుండి చౌ ఎన్లై. 1950లో చైనాలోని ఏ ప్రభుత్వాన్ని భారత్ మొదటగా గుర్తించింది? పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని మొదటగా గుర్తించడం జరిగింది. ద వెరీ వెరీ ఇంపార్టెంట్. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఈ కింది వాటిలో ఏది పంచశీల సూత్రాల్లో భాగం కాదు? ఏది భాగం కాదు? ఫస్ట్ కానివి చూడండి, భాగమైనవి చూడండి. పరస్పర దురాక్రమణ చేసుకోకుండా ఉండటం, ఒకరి అంతర్గత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకపోవటం, సమానత్వం మరియు పరస్పర ప్రయోజనం కోసమే చూసుకోవాలి, కానీ పరస్పర రక్షణ కోసం సైనిక కూటమి ఏర్పాటు చేసుకోవడం కాదు. నెక్స్ట్, దలైలామా ఏ సంవత్సరంలో భారతదేశ రాజకీయ ఆశ్రమం పొందాడు? 1959. 1962 భారత్ చైనా యుద్ధంలో వివాదాస్పదమైన 2 ప్రధాన ప్రాంతాలు ఏవి? అక్సాయ్ చిన్ మరియు నెఫా. సో ఈ దలైలామా మన ఇండియాకి రావటం వల్లనే చైనాకి మనకి మధ్యలో చిన్న క్రాషెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్పటి నుండి మనకి చైనాకి అంతర్యుద్ధాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్, భారత్ పాకిస్తాన్ దశాబ్దాలు. భారత్ పాకిస్తాన్ ఇంపార్టెంట్ యుద్ధాల డేట్స్ చూడండి. 1965 రెండో యుద్ధం జరిగింది పాకిస్తాన్కి మనకి. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. 1984లో సియాచిన్, 1999లో కార్గిల్ యుద్ధం. సో 1965లో భారత్ పాక్ యుద్ధం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మరియు అయూబ్ ఖాన్ ఏ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది? తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేశారు 1966లో. తాష్కెంట్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే ఏం చెప్పాలి? 1966. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఏ కొత్త దేశం ఆవిర్భవించింది? బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, 1971లో 25 ఏళ్ల శాంతి స్నేహ సహకార ఒప్పందం భారత్ ఏ దేశంతో చేసుకుంది? సోవియట్ యూనియన్, రష్యాతో చేసుకోవడం జరిగింది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న అతి ప్రధానమైన మరియు దీర్ఘకాలిక వివాదం ఏమిటి? కాశ్మీర్ హోదా. 1972లో సిమ్లా ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు? ఇందిరాగాంధీ మరియు జుల్ఫికర్ అలీ భుట్టో. 1971 యుద్ధం తర్వాత తమ వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి? ద్వైపాక్షిక చర్చల ద్వారా. 1984 నుండి భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సైనిక వివాదం ఉన్న మంచు పర్వతం గ్లేషియర్ ఏంటిది? సియాచిన్ గ్లేషియర్. కార్గిల్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1999. నెక్స్ట్, ఫోర్త్ పార్ట్ భారత్ అండ్ శ్రీలంక గురించి. పొరుగు దేశాల్లో అంతర్గత సంఘర్షణలు మరియు శాంతి ప్రయత్నాలు. 1987లో ఒప్పందం జరిగింది.
శ్రీలంక జాతి సంస్కరణ ప్రధానంగా 2 వర్గాల మధ్య జరిగింది. ఏ 2 వర్గాల మధ్య అక్కడ యుద్ధాలు జరిగాయి? సింహలీయులు అండ్ అక్కడ శ్రీలంక నేటివ్స్‌ని మనం ఏమంటాము? సింహలీయులు అంటాము. అండ్ వారికి మరియు తమిళులకి మధ్యలో యుద్ధాలనేవి జరిగాయి. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ పోరాటం చేసిన సంస్థ ఏంటిది? ఎల్‌టిటిఈ సంస్థ. 1987లో ఇండో శ్రీలంక శాంతి ఒప్పందంపై సంతకం చేసిన భారత ప్రధాని ఎవరు? రాజీవ్ గాంధీ. 1987లో భారత్ తన శాంతి పరిరక్షణ దళాన్ని ఐపీకేఎఫ్ ఏ దేశానికి పంపించింది? శ్రీలంకకి పంపించడం జరిగింది. తర్వాత 1988లో మళ్ళీ తమ దళాన్ని మళ్ళీ భారత్కి రప్పించుకుంది. సో ఇదండి క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే టెట్ ఎగ్జామ్ వరకు ప్రతి ఒక్క లెసన్ నుండి ఎంసీక్యూ క్వశ్చన్స్ తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అదే కాకుండా సైకాలజీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.